సాయంత్రం దాదాపు అయితే వస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది కదా, అందరికీ తెలిసిందే. అయితే మనకి చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఓట్ల లెక్కింపునకు 28 టేబుల్ ఏర్పాటు చేయగా 17 టేబుల్లో కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తంగా 700 మంది సిబ్బంది 3 షిఫ్ట్లో లెక్కించి ప్రక్రియ అయితే చేపడుతున్నారు. 243 పోస్టల్ బ్యాలెట్లు నమోదు కాగా వాటిలో 42 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఈ స్థానానికి సంబంధించి కూటమి అభ్యర్థి రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అది మనకి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏపీలోని. ఇక గుంటూరు, కృష్ణా, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొత్తం 317 పోస్టల్ ఓట్లు నమోదు కాగా 55 ఓట్లు అయితే చెల్లనుగా ప్రకటించారు. సరైన నిబంధనలు పాటించని కారణంగా 55 ఓట్లు అయితే చెల్లుబాటు అవ్వలేదు. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మరోవైపు తెలంగాణలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు లెక్కింపు అయితే కొనసాగుతోంది. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా లెక్కింపు అయితే ఇక్కడ కూడా దాదాపు రౌండ్లు చాలా మటుకు రౌండ్లు అయితే పూర్తయినాయి అనమాట. ఇంకా రౌండ్లు అయితే ఎంతో లేవు. మ్యాక్సిమం సాయంత్రం 6 గంటలకల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి అయితే రిజల్ట్ అయితే వస్తుందని, ఆ తర్వాత పట్టభద్రులకు సంబంధించి తెలంగాణ మాత్రం లేట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు. ఇప్పటి వరకు సాయంత్రం మనకి 3 గంటలు పూర్తయ్యేటప్పటికి దాదాపు 18 రౌండ్లు అయితే పూర్తయినాయి అనమాట. ఇంకా 10 రౌండ్లు అయితే మిగిలి ఉన్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఏపీ తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి సాయంత్రం 6 గంటలకల్లా రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. రిజల్ట్ రాగానే మళ్ళీ వీడియో అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.